ఏమిటి? పందికొక శబ్దంలా ఉంది. కొంప తీసి ఇంట్లోకి దూరిందా ఏమిటి? అయ్యో, శోభన రోజు ఈ అపశకునం ఏమిటి? కర్మ కర్మ. ఉండు ఉండు, దీని పని చెప్తాను. ఇక్కడే ఎక్కడో దాక్కునే ఉంటుంది. దాగుచ్ 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 దా. నేనత్తా. అయ్యో రామా, ఇదేంట్రా కాలికి మెడకి ముడేసుకున్నావు? చేయబోయే కార్యాలకి శక్తి వస్తుందని బాడీ వంగ తీసా, లాగైపోయింది. అయ్యో, ఇంకేం కడుపు? కడుపు సంగతి తర్వాత అత్త, ముందు నా కడుపులో పేగులు గొంతులోకి వచ్చాయి. కాసేపు ఇలాగా ఉంటేనే చేస్తాను, అప్పుడు శోభనం ఉండదు, తద్దినం ఉంటుంది. తీసేయ్, లాగ్ తీసేయ్. ఇదేం కర్మ? ఏమిట్రా ఇది? సమయానికి నేను రాకపోతే ఏమైపోయేది? ఎవర్రా చెప్పింది నేను ఇలా చేయమని? వాడే ఆ బజ్జగోవిందం గాడు చెప్పాడత్తా. ఆసనాలు వేస్తే నడుము ఇనుప చువాలు అవుతుందన్నాడు. ఇప్పుడు చీపురు పుల్లాలు అయిపోయింది. రారా కూర్చో. ఇదేంటత్తా, ఉలవల పులుసు, ఉలవల చారు, నిలమైన గుర్రానా? అవునరా, నా పాలిట గుర్రానివే. ₹1,00,00,000 జాక్పాట్ కొట్టే గుర్రానివి. అందుకే ఈ ఫుడ్. జాక్పాట్ పిచ్చితో నాకు గుర్రంతిన గడ్డి పెడుతున్నావా? ఈ మధురమైన రాత్రి శోభనపై పెళ్లి కొడుక్కి పంచభక్ష పరమాన్నాలు పెడతారు తెలుసా? తెలుసు తెలుసు. పంచభక్ష పరమాణాలు పెడితే బాగా తిని కుంభకర్ణులాగా నిద్రపోతావు. అరకడుపుతో ఉన్న కుక్కలాగా ఈ రాత్రంతా జాగారం చెయ్యాలరా నువ్వు. నన్ను కుక్కతో పోలిస్తున్నావా? లేదు లేరా, తమాషా కన్నాను. ఇదిగో, ఉల్లిపాయలన్నీ బాగా తిను, ఈ మునక్కాడలన్నీ బాగా చీకు. ఈ రాత్రి చూపించు నీ తడాకా. కారం కారం చాలా ఎక్కువగా ఉంది. నేను అత్తాని పిలుస్తుంటే నువ్వు ఎక్కడ చూస్తున్నావు? అదా, నీ అరుపు రేసు గుర్రం సకిలింపులా వినిపించిందిరా. నా కర్మ, నేను నీకు రేసు గుర్రాలా కనిపిస్తున్నాను. అయ్యో, కాస్త పైకి లేపతా. ఓరి నాయనో, నేను లేపితే లేచేవాడివి. ఇంకా గదిలోకి వెళ్ళి ఏం చేస్తావురా నాయనా?